కొన్ని గాయాలు బయటకు కనిపించవు, కానీ ప్రతిరోజు మనసును ముక్కలు చేస్తూ ఉంటాయి. ఒక అబ్బాయి ఒకసారి నిన్ను మోసం చేస్తే అది అతని తప్పు, రెండోసారి కూడా అదే చేస్తే అది అతని స్వభావం. కానీ నువ్వు జీవితాంతం ఆ బాధలోనే ఉండిపోతే అది నీ జీవితానికి నువ్వు చేసే అన్యాయం. అతను చెప్పిన మాటలు అబద్ధాలు కావచ్చు, చూపించిన ప్రేమ నాటకం కావచ్చు, కానీ నువ్వు చూపించిన ప్రేమ మాత్రం నిజం. అందుకే నీ ప్రేమను ఎప్పుడూ తక్కువగా చూడకు. నిన్ను మోసం చేసిన వ్యక్తి వల్ల నీ విలువ తగ్గిపోలేదు. తన జీవితంలో ఒక మంచి మనిషిని కోల్పోయాడు. ఏడు, మనసారా ఏడువు, కానీ ఆ కన్నీళ్లను నీ బలహీనతగా కాదు, నీ కొత్త జీవితానికి చివరి వీడ్కోలుగా మార్చు. ఒక రోజు వస్తుంది, నువ్వు అద్దంలో నిన్ను చూసుకుని ఇలా అనుకుంటావు, ఆ రోజు నేను విరిగిపోలేదు, మరింత బలంగా మారాను. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలి వెళ్ళిన వ్యక్తి నీ భవిష్యత్తు కాదు. నిన్ను గౌరవించే, నీ విలువలు తెలిసిన మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఒక విధవ చేసిన తప్పు కోసం నీ నవ్వును చంపకు, నీ కలలను ఆపకు, నీ జీవితాన్ని శిక్షించకు. ఎందుకంటే నీ కథ ఒక మోసం దగ్గర ముగిసిపోకూడదు. అక్కడి నుంచే నిజమైన నువ్వు మొదలవుతావు. తల ఎత్తుకొని నడువు, నీ విలువను గుర్తించు, ఎందుకంటే నీకు నువ్వే సరిపోతావు. మిగతావన్నీ సరైన సమయంలో నీ జీవితంలోకి వాటంతట అవే వస్తాయి.